ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా జనసేన అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్లూరిని నియమించారు. ఇప్పటి వరకు ఆ పదవిలో మెగా బ్రదర్ నాగబాబు ఉండేవారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను ఆయనే చూసేవారు. అయితే ఆయన స్థానంలో ఇప్పుడు రామ్ తాళ్లూరిని తీసుకున్నారు. ఇక నుంచి నాగబాబు స్థానంలో అన్ని బాధ్యతలు రామ్ చూడనున్నారు. దీంతో ఎవరి తాళ్లూరు రామ్ అంటూ ఎక్కువ మంది ఆరా తీయడం ప్రారంభించారు. అసలు పవన్ ఎందుకు ఆయనకు అంత ప్రాధాన్యమిస్తున్నారు, దీని వెనక ఉన్న లెక్కేంటి అనే దానిపై బలమైన చర్చ నడుస్తోంది. రామ్ తాళ్లూరి ఓ ప్రవాస భారతీయుడు. ఎన్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట సినిమాల నిర్మాణం కూడా చేపట్టారు. లీడ్ ఐటీ కార్పొరేషన్, రామ్ ఇన్నోవేషన్ వంటి ఐటీ సంస్థలో డైరెక్టర్గాను ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. గత కొన్నేళ్లుగా జనసేన కోసం పనిచేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జనసేన పార్టీ సంస్థ గత అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలను రామ్ తాళ్లూరి నిర్వర్తిస్తారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రామ్ తాళ్లూరిని నియామకం జరిగింది. త్వరలోనే మరికొన్ని నియామకాలుంటాయని కూడా తెలుస్తోంది. జనసేన కోసం సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది పనిచేస్తూ వచ్చారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పృథ్వీ, జానీ మాస్టర్, హైపర్ ఆది వంటి వారు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి మెగా బ్రదర్ నాగబాబు సేవలు అందిస్తూ వచ్చారు. ఆయన సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటారని కూడా ప్రచారం నడుస్తోంది. అయితే ముందు చాలా మందికి జనసేన బాధ్యతలు అప్పగించేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది.